ఇది ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన మలక్పేట్ ఏరియాలో కేర్ మలక్పేట్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కేర్ ఇనాగ్రేట్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే రొటీన్ ఐసీయూనే కాకుండా ఇక్కడ హై లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్, కమిటెడ్ పీపుల్ అండ్ ఐసీయూ కూడా ఎంత బాగా డిజైన్ చేశామంటే ఇక్కడ సన్లైట్ని చాలా బాగా వాడుకుంటున్నాం. సన్లైట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ మన గుడ్ వెల్బీయింగ్కి కూడా సన్లైట్ చాలా ఇంపార్టెంట్. మనకి సన్ రూఫ్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐసీయూ బెడ్స్ కూడా సన్లైట్ ఎక్స్పోజర్ ఉంది. దానివల్ల పేషెంట్స్కి ఒక విధమైన డిప్రెషన్ లేకుండా, సైకోసిస్ అంటారు, ఐసీయూ సైకోసిస్ అలాంటివి లేకుండా ఉంటుంది. అండ్ వెరీ కమిటెడ్, ప్రూవెన్ పీపుల్ we joined in this hospital and we have అంటే మనకి ఇక్కడ చాలా సీనియర్ క్లినిషియన్స్ ఆల్రెడీ ఉన్నారు, మేము కూడా జాయిన్ అయ్యాము. ఇదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ లాగా అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ మేము పక్కనే హెచ్డియు అని ఇంటర్మీడియట్ కేర్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో దట్ పేషెంట్ స్టేబుల్గా ఉన్న వెంటనే ఐసీయూ నుంచి హెచ్డియూకి షిఫ్ట్ చేస్తాము. దానివల్ల కాస్ట్ తగ్గుతుంది. హెచ్డియూలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ని కూడా ఎలవ్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్ కూడా ట్రైన్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్ కూడా వాళ్ళకి పేషెంట్ కేర్లో పార్టిసిపేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి అర్థమవుతుంది మన ఐసీయూ టీమ్ డాక్టర్స్ ఎంత కష్టపడి పనిచేస్తున్నారో. వాళ్ళకి కూడా ట్రైన్ అవుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా మేము చాలా థాట్ఫుల్గా ఇది అరేంజ్ చేస్తున్నాము. అండ్ చుట్టుపక్కల ఐసీయూ హెచ్డియూ తర్వాత వార్డ్స్ కూడా సరౌండింగ్లోనే ఉన్నాయి ఇదే ఫ్లోర్లో. సిక్ పేషెంట్ని ఇదే వార్డ్స్లో ఇదే ఫ్లోర్లో పెట్టుకుంటాము. ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా అటెన్షన్ కూడా ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్టేబుల్ అయిపోయిన వెంటనే హెచ్డియూ తర్వాత ఇంకా బెటర్ అయిన వెంటనే వార్డ్స్కి ఇదే ఫ్లోర్లో ఉంటారు. ఉండి తర్వాత డిశ్చార్జ్ అవుతారు. ఎక్కడ మనకి భయం అంటూ ఉండదు. పేషెంట్స్కి బెస్ట్ కేర్ పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సరౌండింగ్లో పాయిజనింగ్ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఈ ఐసీయూని రీజనల్ పాయిజనింగ్ సెంటర్ లాగా కూడా డెవలప్ చేద్దామని మాకు ఒక ఎయిమ్ ఉంది. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఎక్కడైనా సరే ఏ పేషెంట్ ఎవరైనా సరే పాయిజనింగ్ కానీ ఏమైనా పాయిజన్ తీసుకోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు కూడా మీకు ఓన్లీ రీజన్స్ డెస్టినేషన్ ఫర్ పాయిజనింగ్ సపోర్ట్ కేర్. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైనా పేషెంట్స్ ఏమైనా ఓవర్ డోస్ కానీ పాయిజనింగ్ కానీ అలాంటివి జరిగితే ఇమీడియట్గా మీరు ఇక్కడికి రావచ్చు. 100% మా ఎఫర్ట్స్ మేము పెడతాము. హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్తో వాళ్ళని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. అండ్ మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. టాక్సికాలజీ పాయిజనింగ్ నుంచి పేషెంట్స్ని అల్యూమినియం ఫాస్ఫైడ్ అని, సూపర్ స్మాల్ పాయిజనింగ్స్, పారాకెట్ పాయిజనింగ్, ఎంతో వర్స్ట్ పాయిజనింగ్స్ని కూడా మేము డీల్ చేసాము. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కేమ్ అవుట్ వెల్ ఆల్సో. వీ హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ గుడ్ టీమ్ and we have great clinicians team to drive this vision, and we have great management team to support us. And I especially thank our CEO sir, Pavan sir, group regional CEO Nilesh sir, HCO Praveen sir and Sridhar garu. Idandaru and chala encourage చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్కి మా సైడ్ నుంచి మేము చేయాల్సినవన్నీ చేస్తాము. Thank you very much. Yeah, good afternoon everyone. Today is a great day for all of us at Care Malakpet. My name is Dr. Pavan Kumar. I am the CEO for Aster Quality Care, and we are here to inaugurate the ICU for Care Malakpet. It's a new state-of-art 14-bedded ICU. Each bed is equipped with dialysis, oxygen, ventilation, all sorts of intervention procedures can be done at every single bed. There are 2 isolation beds kept for very sick patients who require segregation from rest of the patients. This ICU has been done by our reputed doctors along with the project team. It is at standards, it is at par with any JCI accredited hospital, this ICU. And this ICU is dedicated to the people of Malakpet and Chadarghat, and we are looking forward to serve the community through this. My message to the community would be, we have not just got only ICU in terms of physical infrastructure. We have a great team of clinicians who are dedicated
and going to look after you day and night. Whenever you are in distress, do not hesitate. Walk into our hospital. We are ready to take care of you 24/7. Thank you so much.